హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మేక తలకాయ మాంసం కాళ్ళు ఉంటాయి కదండి, వాటిని పులుసు అంటే కర్రీలానే చేయబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మన హెల్త్కి, బోన్స్కి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకంటే చాలా మంచిది అంటారు కదా. అయితే ఇది మేక తలకాయదండి. అయితే దీనికి ఉప్పు శుభ్రంగా సాల్ట్ వేసి ముందు ఎంటికలు అవన్నీ ఏం లేకుండా చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి కదండి, కాల్చాక కూడా కొట్టక అయితే అవన్నీ శుభ్రంగా సాల్ట్ వేసి కడుక్కుంటే శుభ్రంగా వెళ్ళిపోతాయండి. ఏమీ లేకుండా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. మా అమ్మ క్లీన్ చేస్తుంది. శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నీళ్ళు వడిచే వరకు. ఆ తర్వాత స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలండి, నేను పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నానండి, అంతే. పచ్చిమిర్చి ఇవి వేసుకొని తాలింపు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు బాగా మగ్గాక సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గించుకుంటున్నానండి. ఉల్లిపాయలు బాగా మగ్గాక అల్లం పేస్ట్ అనమాట. అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. అప్పటికప్పుడు నూరుకుంది అయితే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని అందులోనే పసుపు, దీంట్లో తలకాయ మాంసంలో ఏంటంటే మనం టమాటా వేసుకున్నా కూడా కొంచెం చింతపులుసు అనేది పోస్తే ఏంటంటే కొంచెం గ్రేవ్ ఎక్కువగా ఉంటుంది, గ్రేవ్ కూడా టేస్ట్ ఉంటుందండి. ఈ బోన్స్లో ఉన్న సూప్ అంతా దిగిపోతుంది కాబట్టి మన కర్రీలో ఆ సూప్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఈ కుక్కర్లో పెట్టడం కారణం ఏంటంటే త్వరగా ఉడికిపోతుందని కుక్కర్లో పెడతామండి. నార్మల్గా అయినా చేసుకోవచ్చు. కొంచెం లేత తలకాయ అయితే మనం నార్మల్గా వండుకోవచ్చు అండి. కొంచెం ముదురు మేక ఉంటుంది కాబట్టి తలకాయ మాత్రం ఇది కుక్కర్లో చేసుకుంటేనే మంచిదండి. నేను ఒక 4 టమాటాలు తీసుకున్నానండి. మీడియం సైజ్ టమాటాలు 4 తీసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాక ఈ మగ్గాక పచ్చివాసన పోయాక అల్లం పేస్ట్ అన్నీ వేసుకున్నాక ఆ తర్వాత నేను లాస్ట్ టమాటాలు కూడా వేసుకుంటున్నానండి. టమాటాలు వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించాక టమాటాలు కూడా మంచి గుజ్జుగా ఫ్రై అవుతాయండి. ఆ తర్వాత ఈ తలకాయ మాంసాన్ని అందులో యాడ్ చేసుకోవడమే. మనం చూసారుగా అందులో యాడ్ చేశానండి. యాడ్ చేసి కొంచెం అంటే కొంచెం ఒక గ్లాస్ వాటర్, 1/2 లీటర్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇంకొక 1/2 లీటర్ గ్లాస్తోని చింతపండు పులుసు అండి. ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు పులుసు, ఎక్కువ పోసుకోవట్లేదు అనమాట, కొంచెం, ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది. ఇలా మా అమ్మగారు ఇలా యాడ్ చేస్తున్నారండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది మనం విజిల్స్ పెట్టుకొని ఎక్కువ లేదైతే 3 విజిల్స్కే ఉడికిపోతుందండి. కొంచెం ముదురుతా అని చెప్పాను కదా. ఇప్పుడు ధనియాల పొడి, అందులో నేను జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం విజిల్స్ మాత్రం కొంచెం ముదిరితే ఒక 5 విజిల్స్ పెట్టుకున్నామంటే చాలా చక్కగా ఉడికిపోతుంది. ఇంకా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని ఈ పులుసు పోసుకున్నాం కదా, ఇంకా మనం కుక్కర్ విజిల్ పెట్టేసి ఉడికించుకోవచ్చు అండి. ఇదంతా బాగా కలుపుకున్నాక గ్రేవీ మన ఇష్టం, ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదు మనకు కర్రీ టైప్లో ఉండాలంటే కర్రీ టైప్లో, ఎలా అంటే అలా మన ఇష్టం. కానీ సేర్వ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం చింతపులుసు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి చపాతీల్లోకి, రైస్లోకి, దేంట్లోకైనా బాగుంటుందండి ఈ తలకాయ మాంసం అనేది. ఇప్పుడు నేను ఇది కొంచెం ముద్రగా ఉంది కాబట్టి ఒక 5 విజిల్స్ పెట్టానండి. ఎక్కువ అవసరం లేదు, ఒక 5 విజిల్స్ పెట్టి దింపేసి సపరేట్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది మనకి. చూసారా, విజిల్స్తో కర్రీ మొత్తం ఉడికిపోయిందండి చాలా చక్కగా. ఎంత యమ్మీగా టేస్టీగా ఉంటుంది. చపాతీల్లోకైనా, రోటీలోకైనా, అన్నంలోకైనా అదిరిపోద్దండి. ఆ మూలుగు అనేది ఆ పులుసులోకి దిగిపోయి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఎంతో కమ్మగా హెల్త్కి మంచిదైన తలకాయ మాంసం కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే అండి. నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.